వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఈరోజు మీకోసం డిస్పాచ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. మనకి Zee5 అవైలబుల్గా ఉంది గైస్. మూవీ చూసాను గైస్, నాకైతే నచ్చలేదు గైస్. మూవీ స్టోరీలోకి వెళ్తే హీరో ఒక జర్నలిస్ట్ ఉంటాడు. అయితే ఒక శెట్టి అనే జర్నలిస్ట్ని ఒకళ్ళు అయితే అటాక్ చేస్తారు గైస్. అయితే అది ఫ్రంట్ పేపర్లో వచ్చేటట్టు చేస్తాను, దాని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకుంటానని చెప్తాడు గైస్. అయితే ఒక వ్యక్తిని అయితే పట్టుకుంటారు. అయితే అడుగుతాడు అతన్ని, ఆ శెట్టి అనే వ్యక్తికి చంపడానికి ఎవరు నీకు సుపారీ ఇచ్చారని అడుగుతారు గైస్. అయితే నేను కాదు, నాకు తెలియదు అని చెప్తాడు. చెప్పకపోతే నేను చంపేస్తానని చెప్తాడు గైస్. అయితే నా దగ్గర ఇంకో న్యూస్ ఉంది సార్ అని చెప్తాడు. జీడీఆర్ అనే వాళ్ళు నాకు ఒక పని అయితే చెప్పారు, ఒక ఫైల్ని అయితే తీసుకురమ్మని చెప్పారు. అది ఒక గవర్నమెంట్ ఆఫీస్ నుంచి నా ఫైల్ని అయితే తీసుకెళ్ళాను, ఒక సెక్యూరిటీని చంపి అని చెప్తారు. అదొక పెద్ద స్కామ్, దాని వెనకాల చాలామంది ఉన్నారని చెప్తారు గైస్. అయితే హీరో ఒక కేసు సాల్వ్ చేద్దామని పోతే ఇంకోటి తగులుతుంది హీరోకి. మరి ఆ పెద్ద స్కామ్ ఏంటి, దాని వెనకాల ఎవరు ఉన్నారు, మరి క్లైమాక్స్లో ఆ స్కామ్ని హీరో బయట పెట్టాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు గైస్. స్టోరీ పక్కన పెడితే హీరోకి ఒక వైఫ్ ఉంటుంది, అంటే హీరోకి వాళ్ళ వైఫ్కి పడదు, డివోర్స్ తీసుకుందామని అనుకుంటాడు. ఆఫీస్లో ఒక అమ్మాయితో అయితే అఫైర్ పెట్టుకుంటాడు హీరో. అసలు ఆ స్కామ్ పక్కన పెడితే అసలు వీళ్ళు ఇంకో అమ్మాయి కూడా పరిచయం అవుతుంది హీరోకి. ఆ స్కామ్ మీద పెట్టే ఫోకస్ హీరో వీళ్ళు ముగ్గురు మీద పెట్టినట్టు అనిపించింది నాకు. ఆ స్కామ్ వదిలేస్తే నాకైతే అదే అనిపించింది సినిమా చూసినంతసేపు. ఆ స్కామ్ మీద ఏం ఫోకస్ పెట్టాడో తెలియదు, కానీ వీళ్ళు ముగ్గురు మీద పెట్టినట్టు అనిపించింది. సినిమా మొత్తం సీన్లతో నింపేశారు గైస్. ఎక్కడ పడితే అక్కడ సీన్లు పెట్టేస్తారు సంబంధం లేకుండా. సో దానికోసమే మూవీ తీసినట్టు అనిపించింది. ఇక హీరోకి అంటే హీరో ప్రాసెస్ వెళ్తూ ఉంటారు, స్కామ్ ఎవరు ఉన్నారు, దీని వెనకాల ఏంటి, అసలు ఏం జరుగుతుందని. హీరోయే వాళ్ళ ముగ్గురు మీద ఫోకస్ పెట్టినప్పుడు మనకి మూవీ మీద ఇంకేం ఫోకస్, అంటే మనకేం ఇంట్రెస్ట్ కలుగుతుంది మూవీ మీద. హీరోకే లేదు ఇంట్రెస్ట్, అయితే మనకి ఎలా కలుగుతుంది. ఆ క్లైమాక్స్ వరకు అసలు మీరు చూడండి మూవీ, ఎక్కడ పడితే అక్కడ సీన్లు పెట్టేశారు. ఒక సీన్లో డ్రైవర్ నడుతుంటారు కదా, కార్లోనే స్టార్ట్ చేస్తాడు ఇంకా హీరో. ఆ సీన్ కార్లోనే మొదలెట్టేస్తాడు. ఇంకా అలాంటి సీన్స్ పెట్టారు. ఇక నేనైతే బాలీవుడ్ మూవీ చూస్తున్నాను లేక హాలీవుడ్ మూవీ చూస్తున్నాను అనిపించింది, అలా పెట్టారు సీన్స్. ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి గైస్, సీరియస్లీ చెప్తున్నా. ఫ్యామిలీతో మాత్రం చూడకండి, బుక్ అవుతారు. స్ట్రిక్ట్లీ 18+ మూవీ ఇది. నాకైతే నచ్చలేదు. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, కానీ సింగిల్గా చూడండి మూవీ. స్టోరీ అయితే అంతగా నాకు ఏం అనిపించలేదు. నేను చెప్తున్నాను కదా, ఇక అదే పనిగా తీసినట్టు అనిపించింది మూవీ నాకు. ఆ సీన్స్ పెట్టి తీసేస్తారు మూవీ మొత్తం. స్టోరీ మీద ఫోకస్ అసలు హీరోనే అసలు స్కామ్ వాళ్ళ మీద ఫోకస్ పెట్టాక ముగ్గురు మీద పెట్టాడు అనిపించింది నాకు మూవీ మొత్తం. అలా అనిపించింది అసలు. ఆ ముగ్గురిని కూడా అందుకే పెట్టారు మూవీలో హీరోయిన్స్ని అనిపించింది నాకు. అలా అన్ని సీన్లతో నింపేస్తారు. ఎక్కడ ఇంట్రెస్ట్ అయితే నాకు కలగలేదు. మీరు వాచ్ చేస్తే చేయండి, కానీ సింగిల్గా వాచ్ చేయండి, ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి గైస్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1 గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్.